హాయ్ హలో వెల్కమ్ టు tutorial.net. సో ఈ వీడియోలో మనం ఒక స్టాక్ని లింక్డ్ లిస్ట్ ఉపయోగించి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చూద్దాం. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హౌ టు ఇంప్లిమెంట్ ఏ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ ఉపయోగించి ఒక స్టాక్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో అరే ఇంప్లిమెంటేషన్ అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో మనం ఒక స్టాక్ని లింక్డ్ రిప్రజెంటేషన్ ఆర్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ అనేది ఈ విధంగా ఉందనుకోండి, 25, 32, 50, 99. సో ఇక్కడ టాప్ ఎలిమెంట్ ఏంటిది మనకు 99 అనమాట. అయితే లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ అనేది మనం ఒక నోడ్ లెక్క ఇలా చూపిస్తాం అనమాట. ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఒక్కొక్క నోడ్ లెక్క చూపిస్తాం అనమాట. సో ఒక లింక్డ్ లిస్ట్ నోడ్లో మనకు రెండు ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. రెండు ఫీల్డ్స్ ఉంటాయి అంటే రెండు భాగాలు ఉంటాయి. సో ఒకటి వచ్చేసరికి డేటా ఫీల్డ్, రెండు వచ్చేసరికి లింక్ ఫీల్డ్ ఆర్ దీన్ని ఏమని పిలుస్తామంటే నెక్స్ట్ ఫీల్డ్ అని కూడా పిలుస్తాం. లింక్ ఫీల్డ్ ఆర్ నెక్స్ట్ ఫీల్డ్. సో ఏదైనా ఒక లిస్ట్ అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు అంటే ఒక స్టాక్ని లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఒక నోడ్ని ఒక ఎలిమెంట్ని మనము రెండు విధాలుగా రెండు ఫీల్డ్స్ కింద రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ 25 ఉందనుకోండి, ఈ 25 ఎలిమెంట్ని మన లింక్ లిస్టులో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో 25 అనేది డేటా ఫీల్డ్. ఇక్కడ ఎన్ అంటే ఏంటంటే నల్ అన్నమాట. ఎన్ అంటే నల్ అన్నమాట. సో లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇంక ఇక్కడ కింద ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ నల్ అనేది ఉంటుంది. సో అలాగే 32ని రిప్రజెంట్ చేసాం, 50, 99. సో ఇక్కడ టాప్లో మనకి ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో అదే లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్లో కూడా టాప్లో ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. సో నోడ్ కంటైన్స్ డేటా అండ్ లింక్. ఒక నోడ్లో ఏముంటాయి మనకు డేటా ఉంటుంది, లింక్ ఫీల్డ్ ఉంది. సో డేటా ఫీల్డ్లో ఏముంటాయంటే స్టాక్ ఐటమ్స్ ఉంటాయి. స్టాక్ ఐటమ్స్. ద డేటా ఫీల్డ్ కంటైన్స్ స్టాక్ ఐటమ్స్. ద లింక్ పాయింటర్ పాయింట్స్ టు ద నెక్స్ట్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లింక్ పాయింట్ అనేది, ఈ డి యొక్క లింక్ పాయింట్ అనేది ఈని పాయింట్ చేస్తుంది, సి యొక్క లింక్ పాయింట్ అనేది డిని పాయింట్ చేస్తుంది, బి యొక్క లింక్ పాయింట్ అనేది సిని పాయింట్ చేస్తుంది, ఏ యొక్క లింక్ పాయింట్ అనేది బిని పాయింట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది మనకు టాప్. సో టాప్ ఆఫ్ ద స్టాక్లో మనకు ఎవరున్నారు, ఈ అనేది స్టాక్ యొక్క టాప్లో ఉంది. సో కాబట్టి ఇది టాప్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరున్నారు, డి ఉంది. డి తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఈ, సి తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ బి తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి దీన్ని మనం ఏం రాస్తామంటే నల్ క్యారెక్టర్ అనేది రాస్తాం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అడ్రస్ 100 అనుకున్నారనుకోండి, దీని యొక్క అడ్రస్ 200, దీని యొక్క అడ్రస్ 300, దీని యొక్క అడ్రస్ 400, దీని యొక్క అడ్రస్ 500 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ బి నోడ్కి ఏ నోడ్కి లింక్ అనేది ఎస్టాబ్లిష్ కావాలంటే, ఈ లింక్ అనేది ఎస్టాబ్లిష్ కావాలంటే ఈ ఏ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ చేయాలి. అంటే 500ని ఇక్కడ స్టోర్ చేయాలన్నమాట. అలాగే ఈ సికి బికి ఇలా లింక్ అనేది ఎస్టాబ్లిష్ కావాలంటే ఈ బి యొక్క అడ్రస్ అనేది సి యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఈ విధంగా స్టోర్ చేయాలన్నమాట. అలాగే డికి సికి లింక్ అనేది ఎస్టాబ్లిష్ కావాలంటే సి యొక్క అడ్రస్ అనేది మనము దీని యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో స్టోర్ చేయాలి. అలాగే ఈకి డికి లింక్ అనేది ఎస్టాబ్లిష్ కావాలంటే డి యొక్క అడ్రస్ అనేది మనము ఈ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఇలా స్టోర్ చేయాలన్నమాట. సో ఇది మనం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు డేటా అనేది మీకు కంప్యూటర్లో స్టోర్ అయిపోతుంది అన్నమాట. అంటే ఏ నోడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనే నోడు యొక్క ఈ నోడు తర్వాత నెక్స్ట్ నోడ్ ఏది వస్తుంది అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఈ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్, ఈ అడ్రస్ ఫీల్డ్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో
ఆ నోడ్ నెక్స్ట్ నోడ్ ఫర్ ఎగ్జాంపుల్ డి తర్వాత నెక్స్ట్ ఏ నోడ్ వస్తుందంటే డిఎక్స్ నెక్స్ట్ ఫీల్డ్లో మనకి ఏ అడ్రస్ ఉంది 300 ఉంది. కాబట్టి డి తర్వాత నెక్స్ట్ వచ్చే ఒక నోడ్ ఏంటిది 300 అనేటటువంటి నోడ్ అనమాట. సో ఈ విధంగా ఒక స్టాక్ని మనం లింక్ లిస్ట్ ఉపయోగించి రిప్రజెంటేషన్ అనేది చేయొచ్చు అనమాట. సో సేమ్ మన క్యూను ఉపయోగించి ఎలాగైతే 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామో అరేస్ను ఉపయోగించి ఒక అరేను ఉపయోగించి మనం ఏ ఆపరేషన్ చేసాము, పుష్ ఆపరేషన్ ఒకటి, నెక్స్ట్ పాప్ ఆపరేషన్ ఒకటి చేసాం. అలాగే లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్లో కూడా ఆ 2 ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో విల్ సీ ద 1 by 1. సో చూడండి, సో పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పుష్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకు 2 కేసెస్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి కేసు 1, సో ఇది వచ్చేసరికి కేసు 2 అనమాట. సో కేసు 1 ఏంటంటే అసలు లిస్ట్ అనేది ఏమి లేదు, లిస్ట్ అనేది ఎంటీ. ఇది కేసు 1, ఇది కేసు 2. లిస్ట్ అనేది ఎంటీ, లిస్ట్ అంటే స్టాక్ అనేది ఎంటీ, స్టాక్లో ఏ ఎలిమెంట్స్ అనేవి లేవు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. సో స్టాక్లో ఏ ఎలిమెంట్స్ అనేవి లేనప్పుడు స్టాక్ అనేది ఇలా ఎంటీగా ఉంది, స్టాక్లో ఏ ఎలిమెంట్స్ అనేవి లేవు. సో లేనప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము, 10ని ఇన్సర్ట్ చేశాను. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, మామూలుగా లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ అయితే 2 ఫీల్డ్స్ ఉంటాయి. మనకు డేటా ఏంటిది 10. సో ఇది వచ్చేసరికి ఏంటి అడ్రస్ ఫీల్డ్ అనమాట. సో ఇది అడ్రస్ ఫీల్డ్. సో నెక్స్ట్ నోడ్ మనకి ఏమైనా ఉందా, లేదు. సో నెక్స్ట్ నోడ్ అనేది మనకి ఏం లేదు కాబట్టి ఈ అడ్రస్ ఫీల్డ్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాము, నల్ అనేది స్టోర్ చేస్తున్నాం అనమాట. ఓకే అండి, నల్. ఉదాహరణకి ఇది పి అనే నోడ్ అనుకుంటే, ఇది పి అనే నోడ్ అనుకుంటే, సో మనం ఏం రాసాము, పి డాట్ డేటా, ఇది డేటా ఫీల్డ్. చూడండి, పి డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్, మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో స్టాక్లో ఆ ఐటము. నెక్స్ట్ ఇఫ్ పి డాట్ పి ఈక్వల్ టు నల్, పి ఈక్వల్ టు నల్ అంటే ఇప్పుడు వెన్ స్టాక్ ఈజ్ ఎంటీ, స్టాక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు పి వాల్యూ ఇక్కడ పాయింట్ చేస్తుంది, టాప్ వాల్యూ ఇక్కడ పాయింట్ చేస్తుంది అనమాట. వెన్ టాప్ ఈక్వల్ టు నల్ లేదా టాప్ ఈక్వల్ టు -1 అంటే స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు, ఎంటీగా ఉన్నప్పుడు ఏం చేయాలంట, సెట్ పి డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇది పి డాట్ డేటా, ఇది పి డాట్ నెక్స్ట్, పి డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్, పి డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్, పి డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్, పి డాట్ డేటా ఈక్వల్ టు ఐటమ్. చూడండి, సో ఇనిషియల్గా స్టాక్ అనేది మనకు ఎంటీగా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం ఒక నోడ్ని క్రియేట్ చేస్తున్నాం, పి ఈక్వల్ టు న్యూ నోడ్ అని నోడ్ని క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఇదే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనం ఇన్సర్ట్ చేసేదే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి నెక్స్ట్ నోడ్ ఏం లేదు కాబట్టి ఈ నెక్స్ట్ ఫీల్డ్ ఏమవుతుంది, మనకు నల్ అవుతుంది. సో ఇది పి అనే నోడ్ అనుకుంటే పి డాట్ నెక్స్ట్ ఏమవుతుంది, నల్ అవుతుంది. ఇది డేటా ఫీల్డ్ కాబట్టి పి డాట్ డేటా ఈక్వల్ టు ఏమవుతుంది, 10 అవుతుంది. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమి లేవు. సో ఇదే ఫస్ట్ ఎలిమెంటు, ఇదే లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇదేమవుతుంది, టాప్ అవుతుంది అనమాట. సో వెన్ టాప్ ఈక్వల్ టు నల్, టాప్ అనేది నల్ అయినప్పుడు అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు ఫస్ట్ నోడ్ ఇన్సర్ట్ చేయడానికి లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్లో ఫస్ట్ నోడ్ ఇన్సర్ట్ చేయడానికి ఇవి స్టెప్స్ అనమాట. ఓకే అండి. సో వెన్ స్టాక్ ఈజ్ ఎంటీ, స్టాక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు మనకు టాప్ ఈక్వల్ టు నల్ అవుతుంది. సో ఎలిమెంట్స్ ఏమి లేవు. సో అప్పుడు ఏం చేస్తున్నాము, ఒక కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం, పి ఈక్వల్ టు న్యూ ఆఫ్ 10 అంటే కొత్త నోడ్ని క్రియేట్ చేస్తున్నాం డైనమిక్ మెమరీ అలొకేషన్ ద్వారా. సో తర్వాత ఇది పి, మనం క్రియేట్ చేసినటువంటి కొత్త ఎలిమెంట్ ఏంటిది పి. సో ఇది పి అనే నోడ్ అవుతే ఇదేమవుతుందంటే పి డాట్ డేటా అవుతుంది, ఇదేమవుతుంది పి డాట్ నెక్స్ట్ అవుతుంది. సో ఇంకా తర్వాత ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి దీని యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏం స్టోర్ చేస్తామంటే నల్ వాల్యూని స్టోర్ చేస్తాం, పి డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు
నల్. సో డేటా మనకి ఏముంది 10 ఉంది కాబట్టి పీ డాట్ డేటా ఈక్వల్ టు 10. ఇంకా ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి ఇదే మనకి ఏమవుతుంది, టాప్ అవుతుంది. ఇది ఫస్ట్ కేసు అన్నమాట. సెకండ్ కేసు చూడండి. సో సెకండ్ కేసు ఏంటంటే ఇఫ్ స్టాక్ కంటైన్స్ సమ్ ఎలిమెంట్స్, ఒకటికంటే ఎక్కువ డేటా ఉన్నాయి స్టాక్లో, ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఇఫ్ స్టాక్ కంటైన్ గ్రేటర్ దెన్ 1 ఎలిమెంట్, ఒకటికంటే ఎక్కువ ఎలిమెంట్స్ స్టాక్లో ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది ఎల్స్ కండిషన్, ఈ స్టెప్స్, ఇది కేస్ 2 అనమాట. కేస్ 2 అప్పుడు ఏం చేయాలంటే పీ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టాప్ ఈక్వల్ టు పీ అని సెట్ చేయాలంట. చూద్దాం. ఉదాహరణకి చూడండి, స్టాక్లో నాకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 10, 20 ఉన్నాయి. సో మనకు టాప్ అనేది ఎక్కడ పాయింట్ అవుతుంది, 20ని పాయింట్ అయింది. సో టాప్ అనేది 20ని పాయింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 30ని ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. 30 ఇన్సర్ట్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, టాప్లోనే ఇన్సర్ట్ చేయాలి. 30ని ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, టాప్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ స్టెప్ 1, దిస్ ఈజ్ స్టెప్ 2. సో స్టెప్ 1లో టాప్ ఎవరు, నాకు 20. అంటే 20 దగ్గర ఉన్నటువంటి టాప్ అనేది నాకు ఎక్కడికి రావాలి, 30 దగ్గరికి రావాలి. సో 30కి పేరేమని పెట్టాము మనము, పీ అని పెట్టాం. సో పీ ఈక్వల్ టు న్యూ నోడ్, అంటే కొత్త నోడ్ని క్రియేట్ చేసాము. తర్వాత పీ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టాప్. సో ఇది పీ అయితే ఇదేమవుతుంది, పీ డాట్ నెక్స్ట్ అవుతుంది, పీ డాట్ నెక్స్ట్. సో ప్రీవియస్ స్టెప్లో టాప్ ఎవరు, 20. ప్రీవియస్ స్టెప్లో టాప్ ఎవరు, 20. అంటే ఇది టాప్ అయితే దీని యొక్క అడ్రస్ని తీసుకొచ్చి దేంట్లో స్టోర్ చేస్తున్నాం మనము, పీలో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్లో చెప్పాను కదా. సో ఇక్కడ దీనికి ఈ నోడ్కి, ఈ అనే నోడ్కి, డి అనే నోడ్కి మనం లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే డి యొక్క అడ్రస్ దేంట్లో స్టోర్ చేయాలి, ఈలో స్టోర్ చేయాలి. అదేవిధంగా ఈ 20కి ఈ 30కి లింక్ అనేది ఎస్టాబ్లిష్ కావాలంటే ఈ 20 యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి దేంట్లో స్టోర్ చేయాలి, 30 యొక్క అడ్రస్ ఫీల్డ్లో స్టోర్ చేయాలి. సో ఏదైనా ఒక లింక్డ్ లిస్ట్ నోడ్కి దాని యొక్క పేరే దాని యొక్క అడ్రస్ అవుతుంది. ఉదాహరణకి ఈ నోడ్ యొక్క అడ్రస్ అంటే పీ అనమాట. సో ఈ 20 నోడ్ యొక్క అడ్రస్ అంటే టాప్ అనమాట. ఒక లింక్డ్ లిస్ట్కి ఆ నోడ్ పేరే మనకు అడ్రస్ అవుతుంది. సో ప్రీవియస్ టాప్ ఏదైతే ఉంటుందో, ప్రీవియస్ స్టెప్లో టాప్ ఏదైతే ఉంటుందో ఆ టాప్ యొక్క అడ్రస్ని మనం దేంట్లో స్టోర్ చేసాము, 30లో స్టోర్ చేసాము. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాప్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎక్కడికి వస్తుంది, 30 నోడ్ దగ్గరికి వస్తుంది. సో తర్వాత టాప్ ఈక్వల్ టు ఇది టాప్ ఈక్వల్ టు పీ, టాప్ ఈక్వల్ టు పీ, టాప్ని ఏమైనా సెట్ చేసాము, పీకి సెట్ చేసాము అనమాట. సో ఈ విధంగా మనం ఒక నోడ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఉదాహరణకి 40 ఇన్సర్ట్ చేయాలనుకోండి, ప్రీవియస్ స్టెప్లో నాకు టాప్ ఏంటి, 30. సో ఇది పీ అయితే ఇదేమవుతుంది, పీ డాట్ నెక్స్ట్ అవుతుంది. అంటే పీ డాట్ నెక్స్ట్లో ప్రీవియస్ స్టెప్లో టాప్ ఏంటి, 30 ఉంది. సో కాబట్టి పీ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టాప్. అప్పుడు మనకి లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టాప్ వాల్యూ, ఈ 30 దగ్గర ఉన్నటువంటి టాప్ వాల్యూ ఎక్కడికి రావాలి, మనకు 40 దగ్గరికి రావాలి. సో కాబట్టి టాప్ ఈక్వల్ టు పీ అని రాసాం. ఇలాగా మీరు ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకున్నా కానీ మీకు ఈ ఇటరేషన్ అనేది సరిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద టూ కేసెస్ వైల్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇంటు ద స్టాక్. వెన్ స్టాక్ కంటైన్ 0 ఎలిమెంట్స్, స్టాక్లో ఒక ఎలిమెంట్స్ అనేవి ఏమీ లేనప్పుడు ఫస్ట్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయటం, స్టాక్లో గ్రేటర్ దెన్ 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు, ఒకటికంటే ఎక్కువ ఎలిమెంట్ ఉన్నప్పుడు స్టాక్లోకి డేటా ఇన్సర్ట్ చేయటం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాప్ ఆపరేషన్. సో పాప్ ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, స్టాక్లో డేటా ఉందో లేదో చూసుకోవాలి. ఫర్ సపోజ్ స్టాక్లో డేటా ఉంది, 20, 10, 20, 30 ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి స్టాక్లో.
సో ఇఫ్ టాప్ ఈక్వల్ టు నల్. సో టాప్ ఈక్వల్ టు నల్ అంటే ఇప్పుడు మనకు కాదు. సో టాప్ ఈక్వల్ టు నల్ కాదు, టాప్ వాల్యూ ఎంత 30. సో కాబట్టి మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? సో ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంట? టెంప్ ఈక్వల్ టు టాప్. సో ఈ టాప్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి దేంట్లో స్టోర్ చేయాలంట? ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేయాలంట. ఇది టెంప్. ఈ టెంపులో ఏం స్టోర్ చేస్తున్నాము? 30ని స్టోర్ చేస్తున్నాం. తర్వాత ఏం చేయాలంట? టాప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో ఈ 30 అనేది టెంప్ కదా, ది టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏమవుతుంది? మనకి ఎలా ఉంటుంది? 30, 20 సరికి 10. సో ఇది టాపు. ఈ టాప్ని తీసుకొచ్చి దేంట్లో స్టోర్ చేసాము? టెంప్లో స్టోర్ చేసాం. అంటే టాప్ టెంప్ ఇప్పుడు 30నే అవుతుంది. సో టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి? 20. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి? 20. ఇది టెంప్ డాట్ నెక్స్ట్ అంటే దీంట్లో ఏం స్టోర్ అవుతుంది? టెంప్ డాట్ నెక్స్ట్ ఈ ఫీల్డ్లో 20 యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. అంటే టాప్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము? టెంప్ డాట్ నెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి టాప్ వాల్యూని ఎక్కడ తీసుకెళ్తున్నాము? ఇక్కడికి తీసుకెళ్తున్నాం. తర్వాత రిటర్న్ టెంప్ అటు ఆటోమేటిక్గా దీన్ని మనము డిలీట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది జరిగేది. సో ఏం చేస్తామంటే ఫస్ట్ టాప్లో ఏదైతే మనకు డేటా ఐటెం ఉందో దాన్ని ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఈ టాప్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ టాప్ వాల్యూని ఒక వాల్యూ డిక్రిమెంట్ చేయాలి. సో ఈ విధంగా మనం డిలీషన్ ఆపరేషన్ అనేది చేస్తాం అన్నమాట. చూడండి ఇది సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇది మనకు ఫస్ట్ లిస్ట్ అనుకోండి. నేనేం చేస్తున్నాను? 40ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. 40ని డిలీట్ చేయాలనుకుంటే ఈ 40 దగ్గర ఉన్నటువంటి టాప్ ఎక్కడికి రావాలి? 30 దగ్గరికి రావాలి. సో ఇది టెంప్ అయితే టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి? 30. అంటే టాప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే టాప్ ఎక్కడికి వస్తుంది? 30 దగ్గరికి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు టాప్ అనేది ఇక్కడికి తీసుకొచ్చారో టాప్ని ఆటోమేటిక్గా ఈ లింక్ అనేది మీకు డిలీట్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు ఇన్సర్ట్ ఏ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్, హౌ టు డిలీట్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్. సో స్టాక్ ఆపరేషన్స్ అన్నా యూజింగ్ లింక్డ్ లిస్టు, స్టాక్ ఇంప్లిమెంటేషన్ అన్నా, స్టాక్ రిప్రజెంటేషన్ అన్నా కానీ ఇంతవరకే రాస్తాను అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మేము రిప్లై అనేది ఇస్తాం అన్నమాట.